ఓం శ్రీ గురుభ్యో నమః. కాత్యాయని దేవి వ్రతకథ. పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిసారణ్యమున సౌనకుడు మొదలగు మహామునులందరూ బహుపురాణములు ఎరిగిన వ్యాసశిష్యుడగు సూతమహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి, ఓ మహర్షి, నీవెన్నీయో పురాణములను వినిపించితివి, మరియు సందర్భానుసారంగా వ్రతములను వ్రతమహత్యములను తెలిపితివి. అయ్యా, ఇప్పుడు కూడా మాకొక ధర్మ సందేహము తీర్చవలెను అని కోరగా అందుకు సూతమహర్షి సమ్మతించెను. ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రియగు దక్ష ప్రజాపతి యజ్ఞకుండమున పడి దేహత్యాగము వనరించెను కదా. ఆ విధముగా జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయినా, లేక సతీదేవి యందు అనురాగము లేక మౌనముగా ఊరుకొండెనా? ఈశ్వరునకు భార్యావియోగము ఎట్లు సంభవించెను? మా సందేహములను తొలగించుము అని సూతమహర్షిని వేడుకొనిరి. అప్పుడు సూతమహర్షి, ఓ మునులారా, మీ సందేహమును తప్పక పోగొట్టెదను, సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను. దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునికి భార్యగా నొసంగెను. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమున సుఖముగా కృతయుగము అంతా గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానం అయ్యెను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాయమైనందుకు పరిపర విధములుగా ఆలోచించుచుండగా పకపకా నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కరించెను. సతీదేవి పరమేశ్వరుని గాంచి, ఓ నాథా, మీరు ఎక్కడికి వెళ్ళినారు? ఎందులకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడితేనా అని ప్రశ్నించెను. వెంటనే పరమేశ్వరుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటివాడు, నేను అతనికి తండ్రి వంటివాడును. మా ఇరువురకు ఏ విధముగు అంతరమును లేదు. ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీరామునుగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోనూ సోదరుడగు లక్ష్మణుడితోనూ వనవాసమునకు వెడలి పంచవటీ తీరమున పర్ణశాల నిర్మించుకుని నివసించుచుండెను. మన భక్తుడగు రావణుడు మాయ ఉపాయముచే సీతను అపహరించి లంకకు కొనిపోయాడు. పర్ణశాలలో సీతను కానక శ్రీరాముడు ఆమెను వెతుకుచూ ఆ అడవి అంతయు గాలించెను. సీత ఎక్కడనూ కానరాక శ్రీరాముడు సీతావియోగ బాధచే కుమిలి మతి తప్పి ఆ అడవిలో కనపడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టను, సీతను చూశారా అని అడుగుతూ పోవుచుండెను. ఒకచోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఎలుగెత్తి, ఓ పరమశివ, నా సీతను చూచితివా అని ప్రశ్నించెను. నా తండ్రియగు విష్ణువుకేక విన్న వెంటనే నేను అచ్చటకు వెళ్ళి శ్రీరాముడు ఎదుట నిలబడి తిని, కానీ మానవ రూపంలో ఉన్న మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయెను. అందుకే నేను నవ్వుచుంటుని. ఇంతే తప్ప మరి ఒక కారణము లేదు సుమా అని ఈశ్వరుడు పలికాడు. ఆ మాటలు విన్న సతీ, ఓ నాథా, నీ మాటలు నమ్మశక్యముగా లేవు. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యా వియోగముచే మతి తప్పుట ఏమి? సీత కోసమని రాముడు పిచ్చివానిగా సంచరించిన ఇవి నమ్మశక్యముగా లేవు. మీరు పరిహాసమాడుచుంటిరి. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రాన మేము చూడలేకపోవుటయా అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు నా మాటలు నమ్మని ఎడలా స్వయంగా నీవే అచ్చటికి పోయి ఆ రాముని సీతా వియోగ బాధను కన్నులారా చూడుము, నీకు అంతయు బోధపడగలదని పలికెను. వెంటనే సతీదేవి, ఓ నాథా, నేను రామునిని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటీ తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్ళి అచట శ్రీరామచంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పది అయి రాముని పరీక్షించదలిచి నేను సీతగా మారిపోవాలి అని తలంచెను. వెంటనే సతీదేవి సీతగా రూపమును పొందెను. అదే సమయమునకు కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధముగా పరీక్షించును అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతా మహాదేవిని కాంచి కన్నులు మూసుకుని చేతులొగ్గి నమస్కారము గావించి మరలా చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు, నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించసాగాను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసగింపదలిచితివా? నాకు నా భార్య తప్ప మరి ఒక స్త్రీ నిజస్వరూపంలో కనపడను అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపమున, ఓ శ్రీరామ, నిన్ను పరీక్షించుటికై నేను సీతారూపమును దాల్చి తిని, నీ సీత ఎచ్చటనున్నను మహాసాధ్వి అయి ఉండగలదు అని పలికి అదృశ్యమయ్యను.
శివుడు కూడా జరిగినదంతయు తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమీ తెలియని వానిలా మౌనముగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి, ఓ నాదా, నేను పోయి శ్రీరాముని పరీక్షించి తిని నిజముగా అతను మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు, ఓ సతీ, నీవు అతనిని ఎట్లు పరీక్షించితివి అని ప్రశ్నించెను. వెంటనే ఆమె, ఓ నాదా, నీవు పరీక్షించిన విధముగానే నేను కూడా పరీక్షించి తిని అని చెప్పాను. అప్పుడు శివుడు, నీవు దాల్చిన నా తల్లి రూపము ఇప్పటికీ నా కన్నులకు కనపడుచున్నది. నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కరించి వెళ్ళిపోయాను. అంతటా సతీదేవి జరిగిన తప్పును తెలుసుకుని, నేను సందేహించుట ఒక తప్పు, దానిని కప్పుపుచ్చుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు. దీనిచే నేను కలంకము నొంది తిని ఈ కలంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హత కోల్పోతిని. అందుకనే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూతునని శిక్షించెను అని అనేక విధములుగా ఆలోచించి కలంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలు విధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టెనో అచ్చటనే తన దేహమును వదులుట యుక్తమని సతీదేవి నిశ్చయించుకొనెను. సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషము కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞమునర్చును కోరికను కలిగించెను. ఆమె నిర్ణయానుసారంగా దక్షుడు శివునిని అవమానింపదలిచి శివునకు ఆవిర్భావము ఇవ్వకుండా యజ్ఞమును తలపెట్టెను. దేవతలందరూ ఆ యాగమునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరుని కలిసి వెళ్ళమని కోరెను. ఆ యాగమునకు వెళ్ళుట యుక్తముగాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్ళి తీరవలయునని మంకుపట్టు పట్టెను. దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుని భృంగీశ్వరుని సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను. దక్షుని యాగమంటపములోకి సతీదేవి ప్రవేశించి అచ్చట తన వారెవ్వరూ పలకరింపపోవుటచే అవమానంగా భావించి రగులుచున్న అగ్నిగుండము చెంతకు చేరి చేతులు జోడించి, ఓ అగ్నిదేవా, నేనొక అబద్ధము ఆడుటచే ఈశ్వరునకు దూరమై తిని ఇచ్చట అవమానము నొంది ఈశ్వరుని చూడలేను. కావున కలంకమొందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడును నిర్మలమగు మనస్సున్న ధీర హృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునినే భర్తగా పొందినట్లు చేయము అని ప్రార్థించి బగబగ మండుచున్న అగ్నిగుండములోనికి దుమ్కెను. దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నంది భృంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి. సతీ మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారమును దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటాను కోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటికగా మార్చెను. ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి పొందెను. ఆ సమయమున పరమేశ్వరుని లలాటమునందు చెమట బిందువు ఒకటి భూమిపై పడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే 4 భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను. ఆ శిశువు భువనాంతరాలు ప్రతిధ్వనించుచున్నట్లు రోదన చేయసాగెను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపమునొంది ఆ శిశువును ఒడిలోకి చేర్చుకుని స్తన్యమొసంగెను. అప్పుడు రుద్రుడు ఆమెతో, ఓ భూదేవి, నీవు చాలా పుణ్యాత్మరాలవు. ఈ నా శిశువును నీవు పెంచుకొనుము. ఇతడు నీ అందు పుట్టుటచే కుజుడు, భౌముడు అను పేర్లతో సార్థకనాముడు కాగలడు. ఎర్రని రంగుతో నుండుటచే అంగారకుడు అని కూడా పిలిచెదరు. నవగ్రహములలో ఇతడు ఒక గ్రహము కాగలడు. ఇతడు ఇంతకాలము నన్ను ఆశ్రయించి ఉండుటచే నాకు భార్యావియోగము కలిగినది. ఈ కుజుని పుట్టుక ఎవరు ఇందురో వారికి కుజుదోష పరిహారము అగునని శివుడు పలికి వెడలి మరి ఒక చోట సమాధి నిష్ఠాగరిష్ఠుడయ్యను. హిమవంతుడు ఒక పర్వతరాజు. అతడు నిర్మలమైన చల్లనైన ధీర హృదయుడు. అతని భార్య మేనాదేవి. ఆ మేనాదేవి గర్భవాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతియను ముని. అందుచే అతనికి పుత్రిగా జన్మించుటచే కాత్యాయని అనియు, పర్వతరాజు కుమార్తె అగుటచే పార్వతి అనియు మహర్షులు ఆమెకు నామకరణము చేసిరి. ఆ కాత్యాయని శుక్లపక్షంలోని చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై బాల్యములోని సర్వవిద్యా కళా కోవిది అయి వెలుగొందెను. మరియు అఖండమగు ఈశ్వరాధన ఆమెలో పెళ్ళుబికసాగెను.
క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను. పార్వతీకి యుక్త వయస్సు రాగానే దేవేంద్రుడు శివుని సమాధిని భగ్నమనర్చుటకు మన్మధుడిని పంపెను. మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను. ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహాసౌందర్య రాశియకు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నపరిచిన మన్మధుని 3వ నేత్రముతో భస్మీపటలము గావించి వెడిలిపోయాను. పార్వతి తన కన్నులెదుట జరిగిన సంఘటనను గాంచి భయపడక ధైర్యముతో తన తపముచే ఈశ్వరుని వశము కావించుకోదల్చి కఠోరమైన తపము సలిపెను. ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను. 7 మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతినిచ్చుటకు సంసిద్ధము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతంగా శివపార్వతుల కళ్యాణమును బ్రహ్మ స్వయముగా జరిపించెను. శివుడు పార్వతీని వివాహమాడి ఎనలేని ఆనందముతో ఉండగా మన్మధుని భార్యయగు రతీదేవి శివుని పాదములపై పడి తన భర్తను బ్రతికింపమని ప్రార్థింపగా శివుడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే కనిపించినట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలందరూ పరమేశ్వరుని దయాదృష్టికి మహదానందము నొంది ఆ దంపతులపై పూలవర్షము కురిపించిరి. ఆ సమయమున పార్వతీ పరమేశ్వరునితో, ఓ నాథ, కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమునర్చితిని. తిరిగి అతడు నీ లలాటమునంది చెమట బిందువు రూపంలో నీకు దూరము కావటము వలన మరలా నేను నీకు దగ్గరనైతిని. కానీ ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలరు అని ప్రార్థించెను. వెంటనే శివుడు ఆమెతో, ఓ పార్వతి, కుజుని జన్మకథను విన్నవారికి కుజదోషము పరిహారమాగునని ఆనాడే వరమిచ్చి తిని. ఇప్పుడు నీ కోరికను అనుసరించి లోకములోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహమగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని. ఆ వ్రతమునకు నీవే ప్రధాన అంశము. భౌమవారముచే కుజుడు ప్రదోషకాలమగుటచే నేనును అందు భాగస్వాములమైతిమి. కాత్యాయని వ్రతము అను పేరుతో భూలోకములో సుస్థిరము కాగలదు అని పలికెను. ఆ మాటలు విని పార్వతి ఎంతో సంతోషించెను. పిదప పరమేశ్వరుడు పార్వతితో 3,000,000 దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను అని సూతమహర్షి సౌనకాదులకు వినిపించెను. కాత్యాయని వ్రత విధానము. వివాహ ప్రతిబంధక దోషములు నివారణగుటకు, శీఘ్రముగా అనుకూలమగు భర్తను పొందుటకు కాత్యాయని వ్రతముతో సాటి అయినది మరి ఒకటి లేదు. ఈ వ్రతమును ఆచరించు వారికి భక్తి విశ్వాసములు ముఖ్యము. తారాబల చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతమును ఆరంభింపవలెను. ఆ రోజు ఉదయము కాలకృత్యములు తీర్చుకుని భక్తి శ్రద్ధలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ప్రారంభించవలెను. ముందుగా ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ప్రారంభించవలెను. ముందుగా గణపతి పూజ చేసి ఆ పిదప ఒక కలశమును ఏర్పాటు చేసి అందు సగము వరకు పవిత్రోదకము పోసి మామిడి చిగుల నుంచి ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశముపై ఉంచి ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై ఉంచి అందు పరమేశ్వరుని నామాంకమున ఉన్న కాత్యాయని దేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్ధలతో 21 ఉపచారములతో ఆ దేవిని పూజించవలేను. ఎర్రని పుష్పములతో పసుపు కుంకుమలతో పూజించవలేను. బంగారముతో కానీ పసుపు కొమ్ముతో కానీ వారి వారి శక్తి అనుసారము మంగళసూత్రములను కలశమునకు అలంకరించవలెను. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను 7 మరియు 7 చెరుకు ముక్కలను కలిపి నైవేద్యము చేయవలెను. భక్తి శ్రద్ధలతో వ్రత సమాప్తి చేసి కథను విని ఆ అక్షతలను అమ్మవారి మీద ఉంచిన పిదప ఆ అక్షంతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకుని రాత్రి భోజనము జరపవలెను. ఈ విధముగా 7 వారములు వ్రతము భక్తితో చేయవలెను. మధ్యలో ఏ వారమైనా అడ్డంకి వచ్చినచో ఆ పై వారము జరుపుకోవలెను. 8వ మంగళవారం ఉద్యాపన జరపవలెను. ఆ రోజు 7 ముత్తైదువులను పిలిచి తలంటు పోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి 7 అప్పాలను 7 చెరుకు ముక్కలను శక్తానుసారముగా చీర రవికల గుడ్డ వాయనమిచ్చి వారి నుండి ఆశీస్సులు పొంది వారికి భోజనము పెట్టవలెను.
ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము, ఇతర వివాహ ప్రతిబంధక దోషములు నివారణ జరిగి శీఘ్రముగా వివాహము జరుగును. మరియు ఆ కన్యలు సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లెదరు. పూర్వము దమయంతి వ్రతమును ఆచరించి నలుని చేపెట్టెను. రుక్మిణి ఈ వ్రతం ఆచరించి ఉద్యాపన నాడే శ్రీకృష్ణుని చెంతకు చేరెను. ఈ వ్రత కథను విన్నవారికి, చదివిన వారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోనని సూతమహర్షి సౌనకాది మహామునులకు వివరించెను. హరి ఓం తత్సత్. స్వస్తి.